హరహర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులారా మీ అందరికీ శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగ్గాక. సిద్ధదత్త అవధూత అనే సద్గురు మీకు చెప్పే మంచి మాట. నేను చేయు సత్య సంకల్పములు అనేక వేల జీవనాడులలో పొంగిపరులుగాక. సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగాక. స్వధర్మ రక్షణ వర్ధిల్లుగాక అని ఆ పరమేశ్వరుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, మహానుభావులు, సద్గురువులు, సిద్ధపురుషులు, ఋషులందరూ మనకు చెప్పినటువంటిది, శాస్త్రాలన్నీ చెప్పినటువంటిది, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మార్గాల్లో సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అని 4 అవస్థలు తెలియజేశారు. సాలోక్యం అంటే భగవంతుని లోకాల్లో ఉండడం, అంటే కైలాసము, వైకుంఠము, సత్యలోకము, శ్రీమాత లోకము అని ఏదో ఒక లోకంలో ప్రవేశించడం. సామీప్యం అంటే ఆ భగవంతుని సన్నిధిలోనే ఉండడం. సారూప్యం అంటే సాధన చేసి ఆ భగవంతుని రూపాన్ని పొందడం. సాయుధ్యం అంటే ఆ భగవంతుడే మనం అయిపోవడం అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజమే, కానీ అవుతున్నామా? అలాగే మనం ప్రయాణం చేస్తున్నామా అంటే ఈ దేహమే భగవంతుని యొక్క ఆలయం. ఈ ఆలయాల్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రాణశక్తే ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరదేవత. నడిచే దేవుడు, నడిచే శివాలయము. ఈ దేహమే సాలోక్య అవస్థ. ఈ స్థూల దేహమే సాలోక్యం. నీ సూక్ష్మదేహమే సాన్నిధ్యం. నీ కారణదేహమే సారూప్యం. నీ మహాకారణదేహమే సాయుధ్యం. అలాగే సద్గురువుని మనం ఆశ్రయించి ఆయన చెప్పినటువంటి థియరీ అండ్ ప్రాక్టికల్ రీజన్గా మనం సాధన చేసినప్పుడు ఈ దేహమే దేవాలయం అవుతుంది. ఈ దేహంలో ఉన్న జీవుడే ఆ పరమాత్మ జగదీశ్వరుడు అవుతాడు అని మహాత్ములందరూ మనకి ఇచ్చిన దివ్య సందేశం. పంచభూతాలే సాలోక్య అవస్థ. పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ దేహమే సాలోక్య అవస్థ. ఆ గ్రహాలే సామీప్య అవస్థ. మనలో ఉన్నటువంటి సప్తచక్రాలే సూక్ష్మదేహమే సామీప్య అవస్థ. నక్షత్రాలే సారూప్య అవస్థ. నీ కారణదేహమే సారూప్య అవస్థ. గ్రహ నక్షత్రాల్ని, పంచభూతాల్ని, ఈ సృష్టి చరాచరాన్ని నడిపిస్తున్నటువంటి ఆ విశ్వశక్తి, ఆ చైతన్య శక్తి, ఆది పరాశక్తి, ఆది సదాశివుడే ఆ ప్రాణశక్తే కారణదేహం, మహాకారణదేహం. శ్రీ విద్యా సప్తస్థల యోగ రహస్యాలను మనం తెలుసుకుని తద్వారా మనం ప్రయాణం చేసినట్లయితే శ్రీనగరం నీలోనే ఉంది, కైలాసం నీలోనే ఉంది, వైకుంఠము నీలోనే ఉంది. అట్లాంటి మార్గం మనం సద్గురువుని ఆశ్రయించి తెలుసుకుని సాధన చేయడం ద్వారా మనం ప్రయాణం చేయగలం. తిథి, వారము, నక్షత్రము, లగ్నము, అలాగే ఏ సమయంలో ఏ తత్వానికి ఏ దిశకి తిరిగి ఏ స్వరము నడిపించాలి. సూర్యచంద్రులే మనకి ఆధారం. చంద్రుడు ఎదురుగా కనబడుతున్నాడు, చంద్రస్వరంగా మనలో ఉన్నాడు. సూర్యుడు ఎదురుగా కనబడుతున్నాడు, సూర్యస్వరంగా మనలో సూర్యస్వరం ఉచ్ఛ్వాసోచ్ఛ్వాసం జరుగుతున్నాయి. అగ్నిస్వరం, సుషుమ్న స్వరం మనలో నడుస్తుంది. నక్షత్రాలు అగ్నిగా మనకి గోచరిస్తున్నాయి. ఏలం వేరే కాకుండా శాస్త్ర సమ్మతంగా పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశం, గ్రహ నక్షత్రాలకి అనుసంధానంగా, ప్రాణానికి అనుసంధానంగా ప్రతిరోజు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చక్కగా, ప్రాణశక్తిని చక్కగా అనుసంధానం చేసినట్లయితే ఆ ప్రాణశక్తికి, ఆ గ్రహాలకి, ఆ పంచభూతాలకి ఉన్న అధిదేవతల్ని మనం
ఆయా దిశలకు తిరిగి మనం ప్రార్థన చేసినట్లయితే వారికి ఉన్నటువంటి బీజ శబ్ద తరంగాల్ని మనం సాధన చేసినట్లయితే ఈ భూమండలం అంతా మ్యాగ్నెటిక్ పవర్, అనంతంగా ఉన్నటువంటి ప్రాణ తరంగాలు, ఎలక్ట్రికల్ పవర్, ఈ రెండిటి సంయోగం వల్ల వస్తున్నటువంటి శబ్ద తరంగాలే అనంతమైనటువంటి వెలుగు. వెలుగు మనం ఎలా సాధన చేస్తే అలా దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంది. సద్గురువులు మనకి అనుగ్రహించిన విధానము, శాస్త్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని దానికి అనుసంధానంగా మన భారత భూమిలో పుష్కరానికి గురుడు ప్రవేశించినప్పుడు ఒక్కో నది పుష్కరము, ఆ నది సమీపంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగము, పంచభూతలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ పుణ్య నదులు, జీవనదులు, ఇవన్నీ కూడా ఒక సైన్స్గా, ఆధ్యాత్మిక సైన్స్గా ఇప్పుడున్న టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే ఋషులు దాన్ని దర్శించి దానికి అనుకూలంగా మ్యాగ్నెటిక్ పవర్, ఎలక్ట్రికల్ పవర్ రెండు కూడా మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, గ్రహ నక్షత్రాల నుంచి, పంచభూతాల నుంచి దివ్య శక్తిని మనకి అనుగ్రహిస్తున్నారు. అది సామాన్యమైన విషయం కాదు. అట్లాంటి విజ్ఞానం మంది మద్గురు శ్రీ శ్రీకృష్ణ పరమహంస గురుదేవులు సప్తస్వర యోగ విజ్ఞానాన్ని అనుగ్రహించి తద్వారా 12 జ్యోతిర్లింగాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని, శబ్ద తరంగాల్ని, యంత్రాన్ని అనుగ్రహించి, అలాగే పంచభూతలింగాలు సంబంధించినటువంటి లింగాలు, అలాగే అష్టాదశ పీఠాలకు సంబంధించినటువంటి శక్తి యంత్రాన్ని శివ సంకల్పంగా మన ఆశ్రమంలో అద్భుతమైనటువంటి సైంటిఫికల్ విజ్ఞానంతో, ఆధ్యాత్మిక విజ్ఞానంతో ఏ సమయంలో ఏ దిశ నుంచి మనం శివ అభిషేకం, శక్తి అభిషేకం చేయడం ద్వారా అందులోంచి వస్తున్నటువంటి వైబ్రేషన్స్, శక్తి తరంగాలు మనం స్వీకరించి మనం చేయు సత్య సంకల్పాలు, ఇహపర సౌఖ్యాలు పొందడానికి పంచముఖ సదాశివుడు, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన నందీశ్వర, భృంగీశ్వర, వృషభేశ్వర, స్కందేశ్వర, చండీశ్వరులతో 12 జ్యోతిర్లింగాల్ని దర్శించినటువంటి ఫలితం, అలాగే మహాకుంభమేళనందు భోగినాడు ప్రతిష్ట, ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి, సోమవారం, 4 సోమవారాలు, ఒక ఆరుద్ర నక్షత్రము, ఒక పౌర్ణమి, ఒక మాస శివరాత్రి కలిపి 7 రోజులు అవుతున్నాయి. ఈ 7 రోజులు నెలలో వస్తుంటాయి. ఇది సప్తాహం. ఈ సప్తాహ విధానంగా ఆ పరమశివుడిని మనం దర్శించి, ఆయనకి అభిషేకించి, పూజించి, జపించడం ద్వారా అతి సులువుగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందగలుగుతాం. ఒక నెల ఇలా చేస్తే ఒక సప్తాహం అవుతుంది. 7 నెలలు చేస్తే 7 సప్త సప్తాహం అవుతుంది. 9 నెలలు చేస్తే 9 సప్తాహాలు అవుతాయి. 108తో అనుసంధానం అవుతుంది. అలాగే 9 సంవత్సరాలు ఇలా మనం సాధన చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క దర్శనం, సాధన సిద్ధి, లోక కళ్యాణంగా, ఎంతో వైభవంగా శ్రీకంఠ సదాశివుని యొక్క ప్రభావం ఈ భారత భూమి అంతా కూడా సూర్యచంద్రులు
లోకాల్ని ఎలాగైతే ఉద్ధరించి అనుగ్రహిస్తున్నారో అలాగా ఈ ఆశ్రమం ద్వారా ఆ పరమేశ్వరుడు భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. దర్శించండి, సేవించండి. ఎలా మనం సాధన చేయాలో తెలుసుకోండి. సప్తస్వర యోగాన్ని నేర్చుకోండి. కైలాసమునందు సప్తమాతృకులు శివుని సన్నిధిలో ఉంటారు. శక్తి సహిత అష్టభైరవులు శివుని సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తుంటారు. అలాంటి దివ్య దర్శనంతో మనకి ఈ ఆశ్రమం ద్వారా మీ అందరికీ కూడా అనుభూతి కలిగి ఆనందం కలిగి ఆ సదాశివుడు, ఆ బాలాశంకరుడు, ఆ మహాదేవుని అనుగ్రహం మీకు అందరికీ కలగాలని శివసంకల్పం చేస్తూ మీ అందరి హృదయాలు ఆనందాండవం చేయాలని శివసంకల్పంగా తెలియజేస్తూ హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.